కూర మందం అయితే పడ్డాయి ఫ్రెండ్స్ కంపల్సరీ. పోయింది పోయింది పోయింది. లైక్ ఏంది అది పోతూనే ఉంది చూడు. వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది మనం ఏం బయట పడినాం ఏందనేది. హలో గాయస్, వెల్కమ్ టు ఫ్రీ స్టైల్ ఫిషర్స్. గాయస్ ఇవాళ అయితే మనం ఫీడర్ల చికెన్కి వచ్చేసినాం. ఇక బాటిల్స్ అయితే మనమే రెడీ చేసినాం ఇంటికాడ. ఇవాళ అయితే మనం కొత్త బయట ట్రై చేస్తున్నాం అన్న, కొత్త బయట ట్రై చేస్తున్నాము. చూద్దాం వాటికి పడితే పడవు. పడితే మాత్రం అసలు ఏం కలిపినాం ఏందనేది మీకు లాస్ట్లో చెప్తా. ఓకే గాయస్, వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక లైక్ అయితే కొట్టుకోండి. చలో ఇకైతే మనం రెడీ చేసి వేసుకున్నాం. ఇక చలో పెట్టేసుకున్నాం కదా, ఇట్లా వేసేసుకున్నాం. ఫస్ట్ ఇది వేసేసుకున్న తర్వాత అన్నీ పెట్టేసుకున్నాం. చలో అన్నీ వేసుకున్నాక మీకు లాస్ట్లో చూపిస్తా చేప పడ్డాక ఏం పడుతున్నాయి సంగతి అనేది. ఏం పడ్డాయి చూడాలి ఇప్పుడు. చెప్పు. చూద్దాం ఏమొచ్చింది తెలియదు కదా బయటకి. ఆప్జల్నా ఉండని ఉండని. రవ్వ రవ్వ పిల్ల పడ్డది. సూపర్ సూపర్. మొత్తానికి అయితే పిండి అయితే పని చేస్తున్నాయా చూద్దాం, ఇంకేమైనా పడతాయేమో. తిరుగుతాను. బచ్చా 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 పడింది గాయస్. చలో రవ్వ బచ్చా సూపర్ సూపర్. చేసి ఏ సైలెంట్ వస్తుంది ఇది. బచ్చా బచ్చా మళ్ళా బచ్చా. ఇది పెద్దది గాయస్, పెద్ద బచ్చ పడింది. వాహ్ వారే వాహ్, సూపర్ సూపర్. మస్తు పడుతున్నాయి దానికి బయటకి అయితే. అంత బలంగా ముంచుతున్నావు కానీ ఇక పడ్డది. మళ్ళీ బొచ్చా అనుకుంటా. మళ్ళీ బొచ్చానా బొచ్చ తీరగా అనిపిస్తుంది. వచ్చాను వా బొచ్చలు బొచ్చలు వర్షం పడుతుంది ఇలా. ఫ్రెష్గా ఉన్నాయి అసలు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడు. సూపర్ సూపర్ గాయ, సూపర్ ఫ్రెష్గా ఉన్నాయి.
ఇవాళ పులుసు మాత్రం మంచిగా అవుతుంది. చూస్తున్నా గాయస్, ఫుల్ మంచు, ఎండ, చల్లగాలి. ఒక లైక్ అయితే కొట్టండి గాయస్. గాయస్ ఇగో మనం ఏం పిండి కలుపుతున్నాం అనుకొని చూస్తారు కదా, ఇగో దగ్గర చూపి. వడ్లు పట్టించింది, నూకలు కనిపిస్తుందా, తోడు పొట్టు నూకలది అనమాట. డైరెక్ట్ పిండి కొట్టక ముందుకే వేస్టేజ్ అనమాట ఇది. మళ్ళీ దీన్ని పౌడర్ చేస్తే తోడు వస్తుంది అన్నట్టు. ఇదే వాడుతున్నాం, కొంచెం గోధుమ పిండి వేస్తే సరిపోతుంది ఇలా అంతే. ఎందుకంటే ఇదే పడుతుంది కదా. పోతుందా ఏదో పోయిందా. ఇది 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 లూజ్ అయింది చూడు, ఇది కొట్టింది. ఉందా? అరే రాలే. ఉంది తీ, ఇంకా పోతుంది అది. నేనే తిరుగుతుంటుంది అది. ఉందా? దేనికన్నా పోయిందా? ఏమి సౌండ్ అయిపోయింది. అదా ఉంది. బొచ్చా అబ్బో మెల్ల గాలాలు గుచ్చుకుంటాయి. సూపర్, 4వ బొచ్చ ఫ్రెండ్స్. లైక్ కొట్టండి. సూపర్. ఇంకేంది ఆపేద్దామా? చాలా ఎండ ఎక్కువ అవుతుంది, పులుసు సరిపోతాయి మనకి. 4 పెడదాం. 4 అలాగే. ఓకే మా షికారి ఫ్రెండ్స్. సంచి కూడా దాన్ని దగ్గర తెచ్చినావుగా. ఏంది ఎట్లా అనిపిస్తుంది? డబ్బాలు గుంచితే ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మనం ఇది డబ్బాలు లాగుడు. ఇంతకుముందు వేసినావా? ఇదే ఫస్ట్ టైం. అంతేనా? మజా వస్తుందా? చాలా మజా వస్తుంది. చలో గాయస్, ఇంకా చూద్దాము. ఇంకా 2-3 గుంచితే చలో మనం కూడా ప్యాకప్ చేసేసుకుందాం. ఇక కూర మందం అయితే పడ్డాయి. ఫ్రెండ్స్ కంపల్సరీ. పోయింది. లైక్ ఏంది, అది పోతూనే ఉంది చూడు. గుంజింది. అమ్మో, ఇంటికి పోతున్నాం అంటే చాలు ఇక పోనీ అవి. సెకండ్ చేప పిండి పెట్టక ముందుకే మళ్ళీ ఇంకోటి. ఉందా? ఇంకా గుంజింది అది అనిపిస్తుంది కానీ చేతికి తగులుతుందా? ముందు ఫ్రెండ్స్ చూడండి, కనిపించట్లే మనకు. మెల్లమెల్ల లాగుతున్నా, వస్తుంది అది కూడా. చూడండి, వచ్చింది, దగ్గరకు వచ్చింది. అరే చెత్త కంటించిపోయింది అది. ఫ్రెండ్స్ సారీ. అంతగానో గుంజే కదా దన్మని, చెత్త తట్టించిపోయింది అది. చలో వేసుకుందాం ఇక. చలో గాయస్, ఇలాంటికైతే షికారీ చాలు. మనకు తినే అంత పడ్డాయి. ఏం పడ్డాయో చూపిస్తారా? చేప మాత్రం ఎక్సలెంట్, ఫ్రెష్గా ఉంది చేప. చూస్తురా గాయస్, ఇవాళైతే కొత్తగా ట్రై చేసిన బయట మాత్రం జబర్దస్త్ వర్క్ అయింది. అబ్బో రవ్వ
వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది మనం ఏం బయట పడినాం ఏందనేది. చలో ఇవాళకైతే మనకి 5 పీసులు పడ్డాయి. చలో గాయ్స్, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది. ఇట్లా నన్ను ఆదరిస్తూ ఉండండి. మంచిగా లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. అందరికి చాలా థ్యాంక్స్. ఓకే గాయ్స్, నెక్స్ట్ టైం మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఇప్పటివరకు సెలవు. బాయ్.